అది జరుగుతుందా జరగదా? ఏమైనా అడ్డంకులున్నాయా? చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను. నీ కలవరం తగ్గిస్తాను. చేయి చూపించు నాయనా. శ్రీకర్కు మాయకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని చెప్తుంది. ఈ గెటప్ సెటప్ అందుకోసమే. అత్త, ఇప్పుడు నీ మనసులో ఉన్న అనుమానాలన్నిటినీ పోగొడతాను. ఎవరు అడ్డుపడాలని చూసినా నువ్వైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిని జరిపించేలా చేస్తాను. పెళ్లి విషయం గురించి అందరికీ వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. ఇక్కడ ఒక సోదాం ఉంది, అక్కడ నుంచి మరొక సోదాం వస్తుంది, మొన్నొక సోదాం వచ్చింది. కుంభమేళాకి నాగసాధువులందరూ ఒకేసారిగా వస్తున్నట్టు ఈ సోదాములందరూ మన ఇంటి చుట్టే తిరుగుతున్నారెందుకు? ఇదెవరు? నాకు పోటీగా వస్తుంది. నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. అందరికీ వందనాలమ్మా. ఏ ఊరి సెల్లి మనది? నీకెందుకు? అడగడం తప్ప ఏంటి? ఏ ఏరియా నుంచి వచ్చావో చెప్పు. నల్లమల అడవుల నుంచి. నల్లమల అడవుల నుంచి. మరి నువ్వు? భద్రాచలం అడవి నుంచి. ఇదిగో కర్ర. అయ్యో బంగారం, జాగ్రత్త, పడిపోతావు. నేను వస్తున్నావుడు. బంగారం, పడిపోతావు. బంగారం. బంగారమా? బంగారం అంటున్నాడేంటి? అంటే ఈ సోదెమ్మ వేషంలో ఉన్నది నిహారికానా? బంగారం, పాము వెళ్ళిపోయింది. నాకు భయం. మాయకి తను మన బిడ్డ కాదన్న విషయం ముందే తెలుసా? తనే క్లియర్ గా చెప్పింది కదా సార్. నేనంతా విన్నాను. తనని మీరు ఎక్కడి నుంచో తెచ్చారు? ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా నా దగ్గర దాచడం ఎందుకు చెప్పండి. మేము టూర్కి వెళ్ళినప్పుడు ఓ అడవిలో దొరికింది. మాయ ప్రవర్తన ఒక్కోసారి మాకు అర్థం కాకుండా ఉంటుంది. మా మీద సీరియస్ అవుతూ ఉంటుంది. మేము తనని పెంచుకుంటున్న వారమని తెలిసినప్పుడు తను మా అడుగుజాడల్లో నడవాలి, మేం చెప్పినట్టు వినాలి. బట్ అలా ఉండడం లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గదిలోకి వెళ్ళి
గంటల తరబడి ఉంటుంది. లోపల ఏం చేస్తుంటుందో తెలీదు. మీరు నా ముందు బాధతో అంత ఓపెన్ అయిపోయారు కాబట్టి నేను మీ ముందు ఓపెన్ అవుతున్నాను. మాయా మీద నాకు అనుమానాలున్నాయి. అవి నేను తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు కోరుకుంటున్నట్టు మాయా నా భర్త కోసం దిగజారిపోవాల్సిన అవసరం లేదు. మాయకు ఒక మంచి జీవితం ఇవ్వడంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మాయ రూమ్లో ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి. రండి ప్లీజ్, నా మాటని కాదనకండి. చెప్పు మాయా. పెళ్లి విషయంలో నా పెంపుడు తల్లిదండ్రులు నన్ను తొందర పెడుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మాటని దాటుకుంటూ వచ్చేస్తున్నాను. అవని మెడలోని మాంగళ్యం మనకు పెద్ద అడ్డంగా ఉన్నంత కాలం మనం ముందుకు అడుగు వెయ్యలేం మాయా. ఇంకేదైనా ఉపాయం లేదా సామి? అన్ని దారుల్లోనూ మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. కాస్త సమయం ఇవ్వు, ఏం చేయాలో ఆలోచిస్తాను. ఈసారి చెయ్యబోయే పనితో అవని అడ్డం, అర్చన అడ్డం, తాళి అడ్డం అన్నీ తొలగిపోవాలి. మాయా, 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 అమ్మ మాయా. సామి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. సరే మాయా. జై జటా.